విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపిచ్చింది వైఎస్ఆర్సీపీ. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో విద్యుత్ కేంద్రాల ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనలు చేపట్టనున్నారు. చంద్రబాబు మోసాలపై నిలదీయనున్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని, వీలైతే తగ్గిస్తానంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన హామీలను లేవనెత్తనున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ఏపీ ప్రజలపై 15,485 కోట్ల భారం వేశారు సీఎం. ఇక చంద్రబాబు బాధుడి నిర్ణయాలపై వైఎస్ఆర్సీపీ నిరసనలు చేపట్టాలని నిర్ణయించగా ధర్నాలను అడ్డుకునేందుకు కాకీలను ఉసుగొలుపుతోంది ప్రభుత్వం. ఇటు అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసులు బెదిరింపులకు దిగారు. అయినా తగ్గకుండా పోరుబాటులో పాల్గొని నిరసనలను విజయవంతం చేస్తామంటున్నారు కరెంటు బిల్లుల బాధితులు. రైట్, ఇక విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన పోరుబాటుపై మా ప్రతినిధి రవీంద్ర మరిన్ని వివరాలు ఇస్తారు. రవీందర్, అరే చంద్రబాబు సర్కారు హై వోల్టేజ్ కరెంట్ షాక్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది. ఈ నేపథ్యంలో దాన్ని తట్టుకోలేక గెలగలాడాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఏర్పడింది. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటుకు దిగింది. ఏదైతే కరెంటు బిల్లుల భారాన్ని పెంచిందో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తగ్గించాలనేటువంటి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ప్లాన్ చేసింది. మరికొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని పార్టీ కార్యాలయాల దగ్గరికి అందరూ కూడా చేరుకోవడం పరిస్థితి ఉంది. సో ఇక్కడి నుంచి ర్యాలీలు చేసుకుంటూ విద్యుత్ కార్యాలయాల దగ్గరకు వెళ్తారు. అక్కడ నిరసన ప్రదర్శన చేయడంతో పాటు అక్కడ కొద్దిసేపు ధర్నా చేసి అనంతరం అధికారులకు ఒక వినతిపత్రాన్ని కూడా ఇవ్వబోతున్నారు. ఏదైతే ఎస్సీ ఎస్టీలకు గతంలో జగన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 200 లోపు యూనిట్ల బిల్లులకు సంబంధించి కూడా ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఉచిత బిల్లులకు సంబంధించి ఇప్పుడు అధికంగా కరెంటు బిల్లులు కూడా వస్తున్న నేపథ్యంలో వీటిని వెనక్కి తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా చేయబోతున్న పరిస్థితి. ఇప్పుడు కేవలం గడిచిన 6 నెలల్లోనే ఏకంగా 15,500 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేయటం, ముక్కుపిండి మరీ వారి నుంచి ఈ ఛార్జీలను వసూలు చేస్తున్న నేపథ్యంలో దీని మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకోవాలనేటువంటి డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి నిన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయిన నేపథ్యంలో ముందుగా ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఒక నివాళులు అర్పించే కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. మన్మోహన్ సింగ్ ముందుగా నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి ర్యాలీ చేసుకుంటూ విద్యుత్ కార్యాలయాల దగ్గరకు వెళ్ళబోతున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం అయితే జరగబోతుంది. అయితే దీన్ని అడ్డుకునేందుకు కొన్ని ప్రాంతాల్లో పోలీసులను ప్రభుత్వం ఉపయోగించింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని ఉరవకొండ లాంటి ప్రాంతాల్లో అయితే కొన్ని గ్రామాల నుంచి స్థానిక నాయకులను పిలిపించి స్టేషన్లో బైండ్ ఓవర్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేసింది. ధర్నాలో మీరు పాల్గొంటే ఖచ్చితంగా మీ మీద కేసులు పెడతా ఉంటూ బెదిరించినటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా వీరందరూ కూడా నిజంగా కరెంటు బిల్లుల బాధితులైన నేపథ్యంలో వీరందరూ ఖచ్చితంగా ధర్నాలో పాల్గొనాలి, తమ నిరసనతో ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరోవైపు గతంలో కేవలం 200-250 రూపాయలు మాత్రమే బిల్లు వచ్చేటటువంటి వరకు కూడా ఇప్పుడు ఏకంగా 2,000-3,000 రూపాయలు బిల్లులు వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దీన్ని చూసి తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని గౌరవరం అనేటువంటి గ్రామంలో నాగేశ్వరరావు అనేటువంటి యువకుడు గతంలో 250 రూపాయలు బిల్లు వచ్చేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా 2,000 పైగా బిల్లు వచ్చిన నేపథ్యంలో అతను ఊరేసుకుని ఆత్మహత్య యత్నం కూడా చేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి సీరియస్గా ఉంది. ఏలూరులోని ఒక ప్రభుత్వ ఏలూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి. సో ఇట్లాగా అనేక మంది బాధితులు ఉన్నారు. చిన్న పరిశ్రమల వారైతే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కేవలం తాము సంపాదించేదే అంతంత మాత్రం అయితే దీన్ని కరెంటు బిల్లు కట్టడానికే సరిపోయేలా ఉందంటూ కూడా వారు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి అన్నిటి పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం అయితే జరగబోతుంది. గతంలో రైతు పోరుబాటు ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు దీనికి సంబంధించి కరెంటు బిల్లులకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. నిరసన కార్యక్రమాలు, ధర్నాలు అయితే ఈరోజు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది. హరి, రైట్, ఈ సూపర్ 6ల మాట దేవుడెరుగు, అసలు తగ్గిస్తాను, వీలైతే తగ్గిస్తాను, అసలు పెంచేదే లేదంటూ ఆయన పదే చెప్పింది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అలాంటిది కేవలం 6 నెలల్లో 15,000 పైచిలుకు కోట్ల రూపాయలు భారం పడిన పరిస్థితుల్లో ప్రజలు ఎలా మోస్తారు ఈ భారం అనుకుంటోంది ప్రభుత్వం. సో ఈరోజు వైఎస్ఆర్సీపీ చేపట్టిపోయే ఈ పోరు బాటకి ఎలాంటి మద్దతు లభిస్తోందంటే ఏం చెప్తారు? అరే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరుబాటుకు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ఎందుకంటే ఇచ్చిన హామీని అమలు చేస్తే అది ఒక పెద్ద పరాభవం అన్నట్టుగా చంద్రబాబు ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే ఏ ఒక్క హామీ కూడా గతంలో ఇచ్చింది అమలు చేసినటువంటి దాఖలాలు ఆయన రాజకీయ చరిత్రలో లేనే లేదు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో కాస్తంత దృష్టి పెట్టిన వారికి ఎవరికైనా తెలిసినటువంటి పరిస్థితి. అయితే గత ఎన్నికల మాత్రం ఖచ్చితంగా నేను మారాను, ఏదైతే చెప్తున్నటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తానంటూ చంద్రబాబు పదే చెప్పారు. కాలికి బలపం కట్టుకున్నట్టు గ్రామాన్ని తిరిగి ఆయన ప్రచారం చేశారు. కరెంటు ఛార్జీలకు సంబంధించి ₹1 కూడా పెంచకపోగా వీలైతే తగ్గిస్తానని కూడా ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే ఏకంగా
15,500 కోట్ల రూపాయల భారాన్ని మోపడం అనేది మామూలు విషయం కాదు. 2 సార్లు అది కూడా పెంచడం అంటే మామూలు విషయం కాదు. ఈ పరిస్థితులు చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ ఆందోళన కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి కూడా ప్రజల నుంచి ఆ మద్దతు అయితే లభిస్తుంది. ముఖ్యంగా చిన్న పరిశ్రమలకు సంబంధించినటువంటి వారు కానీ వీరందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 200-300 రూపాయలు బిల్లు వచ్చేవారు కూడా ఇప్పుడు 2,000 రూపాయలు కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇది కూడా కేవలం తొలి విడత అంటే ఫస్ట్ విడతలో 6,000 కోట్ల రూపాయల భారం మోపే నేపథ్యంలో దాని తాలూకు వస్తున్నటువంటి బిల్లు మాత్రం ఇప్పుడు మిగతా 9,000 కోట్ల భారానికి సంబంధించి రేపు జనవరి 1 నుంచి అంటే కొత్త సంవత్సరం మరొక పెద్ద భారం అయితే రాబోతుంది. ఈ బిల్లు చూసిన తర్వాత గుండె గుబేలు అనేటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకైతే నెలకొంది. సో ఇలాంటి పరిస్థితులు అన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా మన ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాల్సిందే అనేటువంటి ఒక ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పోరుబాటు కార్యక్రమానికి పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజల నుంచి స్పందన లభిస్తుంది. హరి.